వందేళ్లు దాటిన చెక్కు చెదరని వస్త్ర వైభవం పొందూరు ఖాదీ. నాటి గాంధీ నుంచి నేటి గల్లీ నాయకుడి వరకు అందరూ పొందూరు ఖాదీకి అభిమానులే. అతివల కురులు ఎంత సున్నితంగా ఉంటాయో అంతే సుతిమెత్తంగా ఉంటాయి పొందూరు ఖాదీ పోగులు. పత్తికాయలోని ఒక్కో పోగును అతివలు అలవోకుగా బయటికి తీస్తారు. ఈ ఖాదీ నేయాలంటే ఎంతో శిక్షణ అవసరం. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తీయటం, మెత్తబరచటం, ఏకు చుట్టటం, వడకటం, చిలక చుట్టటం, ఇలా 8 దశలు దాటితే తప్ప పత్తి శుద్ధి కాదు. పదవ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. నేత కార్మికులు నేచే మగ్గం, వడుకు ప్రక్రియను ఆయన పరిశీలించి అబ్బురు చెందారు. నేత కార్మికుల జీతభత్యాలను, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారే చేనేతలు గుర్తించిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారని కూడా చెప్పాలి. ఆనాటిలోనే చేనేతలకు పని కల్పించాలి అని జనతా వస్త్రాలు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఆయన స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం విడిపోయి అప్పుల పాలలో ఉన్న చేనేతలకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయింది, కూర్చోడానికి కుర్చీ లేదు, మన అందరికీ తెలుసు. కట్టుబట్టలతో మనం బయటకు వచ్చాం. కానీ ఇక్కడ బడుగుబడిన వర్గాలు చేనేత కార్మికులు అన్న విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. పెన్షన్ కూడా ఇచ్చాం, చంద్రబాబు బీమా ఇచ్చామా లేదా సోదరులారా? ఎలా ఉంది